హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నంటే మండే కదా, పిల్లలు అందరూ బాగా హాలిడేస్ని ఎంజాయ్ చేశారు వీకెండ్లో. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతారు, బట్ తప్పదు అన్నమాట. ఇక్కడైతే మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి నేనైతే సాంబార్ పెట్టడానికి రెడీ అయ్యాను అనమాట. అక్కడైతే చింతపండు అది నానబెట్టుకున్నాను, కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ పప్పు కుక్కర్ పెట్టేసుకున్నాను. యాజ్ యూజువల్ బార్లీ కాచేస్తున్నాను. మా హర్ష అయితే చదువుకున్నాడు. నేనైతే ఈ టైంలో నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పూజ అది చేసుకొని వచ్చేసి ఇక్కడైతే సాంబార్ పెడుతున్నాను అనమాట. ముందు వేడి నీళ్ళు కొంచెం మరిగించుకొని అందులో మనకు కావాల్సిన ముక్కలన్నీ వేసుకొని నేను కుక్ చేసుకుంటాను అనమాట. అంటే అందరూ సాంబార్ పెడతారు, బట్ నేను ఎలా పెడతాను అనేది అనమాట. అంతే, అంతకు మించి ఏమీ లేదండి. సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పెట్టినా కూడా సాంబార్ బాగుంటుంది అన్నమాట. ఇక్కడైతే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి వాటిని. ఇక్కడ మా హర్షకి బ్రేక్ బాక్స్లోకి అయితే నేను బ్రెడ్ కాల్చుతున్నాను అనమాట. వాడు బ్రెడ్ పీనట్ బటర్ పెట్టిచ్చేసాయమ్మా అని అన్నాడు. సో వాడికైతే పీనట్ బటర్తో బ్రెడ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడైతే సాంబార్ అది ఉడుకుతున్నాయి కదండి. ముక్కలు ఉడికిన తర్వాత పప్పు మనం కుక్ చేసుకున్నాం కదా, అది మెదిపేసుకొని అది వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఆ బ్రెడ్ టోస్ట్ అయితే మాడిపోయిందండి. అదైతే ఇవ్వలేదు మా హర్షకి, వేరేది కాల్చాను. మాట్లాడుకుంటుంటే మాడిపోయింది, సారీ. అండ్ ఇక్కడైతే పప్పు వేసుకున్నాను బాగా మెదిపేసి. దాని తర్వాత కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ పప్పు ఆ కారం ఈ ముక్కలు అన్నిటికీ పడుతుంది అన్నమాట. కొంచెం అలా కుక్ చేసుకున్న తర్వాత మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు కూడా వేసేసి బాగా మరిగించుకోవాలి. ఇక్కడైతే బ్రేక్ రెడీ అయిపోయింది మా హర్షకి. చింతపండు పులుసు వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం సాంబార్ పొడి వేసుకొని బాగా మరిగించుకోవాలి. అది సాంబార్ పొడి వేస్తే ఆ టేస్ట్ ఒకటి చాలా బాగుంటుందండి. నేనైతే MTR వాడతాను. అక్కడైతే రైస్ కూడా అయిపోతుంది. ఇక్కడ మా హస్బెండ్కి అయితే సాంబార్ పోపు పెట్టేసి హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను. పోపు పెట్టడం చూపించలేదండి, అంటే రెగ్యులర్గా చేసే పనే కదా అని చెప్పి నేనైతే దాన్ని చూపించలేదు. అండ్ లంచ్ బాక్స్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం మా హస్బెండ్ అది ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను చిన్న పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి మా అత్తయ్య గారు అయితే వంకాయ శనగపిండి ఇగురు అంట ఇది చేసి పెట్టారండి. అయ్యో అత్తయ్య, నేను ఉన్నప్పుడు చేస్తే నేను వీడియో షూట్ చేద్దాను కదా అని అన్నాను. నెక్స్ట్ టైం చేద్దులే అని చెప్పి అని అన్నారన్నమాట. బట్ కూర అయితే చాలా బాగుందండి. నాకు తెలీదు వంకాయ శనగపిండి ఇగురు కూడా వేస్తారని చెప్పి. అండ్ ఈరోజు లంచ్లోకి అయితే సాంబారు, వంకాయ శనగపిండి ఇగురు, రైస్ కూడా అయిపోయింది. ఇక్కడైతే నా లంచ్ ప్లేట్ కూడా రెడీ అయిపోయిందండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ guys. Thank you so much.